అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర జవాన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్ అట్లూరి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పోసాని కృష్ణమురళి. సాని కృష్ణమురళి. అతను ఇంకో విధంగా కూడా పిలవచ్చు, పోరా సాని. నీకు అర్థమైందనుకుంటా, మిగతా వాళ్ళందరూ కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. పోరా సాని. నువ్వేంట్రా పిచ్చివాడు వాగుతున్నావు? నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఏదో టైం కుదరకో లేకపోతే ఇంకో రకంగానో మాట్లాడటం కాదు. నేను సామాన్యుణ్ణి, నేను సామాన్య ఓటర్ని, నేను సామాన్య ఓటర్ లాగానే మాట్లాడతాను, నాకు ఎవరినైనా సరే ఏకబారేసే హక్కు ఉంది అని అంటావు కదా. మరి అనే ముందు నువ్వు సామాన్య ఓటర్ అయితే ఎనమాల సిద్ధం ఏంట్రా ఫ్లెక్సీలు? ఆ సిద్ధం ఫ్లెక్సీలు తీసేపావా? సామాన్య ఓటర్ ఎక్కడ ఉంటాడరా? కాయ కష్టాలు చేసుకుంటూ రోడ్ల మీద ఉంటాడు. ఎవడన్నా పబ్లిక్ టాక్ తీసుకుంటే ఆ పబ్లిక్ టాక్ మైక్ వచ్చినప్పుడు వాడు తోచింది చెప్తాడు. సామాన్య ఓటర్ అంటేనే అది కదా. నువ్వేంటి సిద్ధం ఫ్లెక్సీలు వేసుకుని వెనకమాల ఇక్కడ కూర్చొని నేను ఓటర్గానే మాట్లాడతాను, నేను ఓటర్ని, సామాన్య ఓటర్ని. నీకు కనిపించట్లేదు? సామాన్య ఓటర్ అయితే నువ్వు ఆ పార్టీలు ఎందుకు ఉన్నావు? ఆ పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు వేసుకున్నావు? నీకు అనిపించట్లేదు ఏమీ? లేకపోతే ఇంకా ఇంకా ఎన్నాళ్ళు బ్లఫ్ చేద్దామని ఇదంతా? సామాన్య ఓటర్ అనే పేరు చెప్పొచ్చు కదా, వైసీపీ కార్యకర్తని అని చెప్పుకోవాలా. అంతేగాని ఎవరన్నా కూడా వైసీపీ కార్యకర్త అని చెప్పుకోకుండా సామాన్య ఓటర్ని అని చెప్తాడా? పిచ్చి మాటలు, పిచ్చి ఆశలు వేస్తున్నావు. మాట మెదిలితే నేను డబల్ ఎంఏ అంటావు కదా. నువ్వు డబల్ ఎంఏ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి 2 సార్లు కనుక నువ్వు డబల్ ఎంఏ కనుక చేస్తుంటే నీకు జనాలు నాడి తెలియదా? ఏ నాయకుడు ఎలా పనిచేస్తాడో తెలియదా? నీకు అసలు సామాజిక స్పృహ ఉండదా? అన్నీ ఉంటాయి కదా. నువ్వేమైనా సబ్జెక్టులన్నీ తప్పి మళ్ళీ ఏమన్నా రాసి పాస్ అయ్యి దాన్ని ఏమన్నా డబల్ ఎంఏగా చెప్పుకుంటున్నావా? దాన్ని డబల్ ఎంఏగా చెప్పుకునే లెక్క అయితే చెప్పు, ఇష్యూ లేదు. అదే కానీ డబల్ ఎంఏ అని చెప్పుకుని నీకు సామాజిక స్పృహ లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా నువ్వు ఇష్టానుసారానికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ కుదరదు. నీ ప్రభుత్వానికి 5 ఏళ్ళు కుదరలేదు, రేపొద్దున ప్రభుత్వం మారిపోతుంది. నీకెందుకు? నీకు అవసరం అవన్నీ? అవసరం లేని మాటలు మాట్లాడద్దు, అవసరం ఉన్నంత మేరకే మాట్లాడాలి. జనం నిన్ను వీడు గజ్జి కుక్క అని ఎప్పుడో వదిలేశారు. అది బాగా గుర్తుపెట్టుకో. ఓ గజ్జి కుక్కనే వదిలేశారు. ఆయన చిరంజీవి గారు ఏమన్నారు నిన్ను? చిరంజీవి గారు నిన్నేమన్నారు? నిన్నేమనలా. జగన్ని ఏమనలా. ఒకవేళ జగన్ ఒక పెద్ద ఎదవా, జగను గొడ్డలతో వాళ్ళ బాబాయ్ని నరిగేశాడు, జగను తోడబుట్టిన చెల్లెళ్ళని మెడబట్టుకుని బయటికి గెంటేశాడు, తల్లిని బయటికి గెంటేశాడు, ఇవన్నీ అంటే సరే మీరు అందరూ కవర్ చేసుకోవడానికి ఏదో పిచ్చివాడు అవుతున్నారులే అనుకుంటే ఒక అందం. అని ఏమన్నారు? నా తమ్ముడు కొణిదెల పవన్ కళ్యాణ్, అతను పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు, అందరూ కలిసి ఓటేయండి, సహకరించండి అన్నాడు. ఏముంది దాంట్లో? అదో పెద్ద విషయమా? ఆయన మద్దతు ఆయన తమ్ముడికి తెలుపుకున్నాడు. కుటుంబం అంటే ఇలాగా ఏదైనా అవసరమైనప్పుడు ఒకరికొకరు నుంచునేది కదా కుటుంబం అంటే. అంతేగాని ఇప్పుడు నేను మాట్లాడతా కదా జగన్ లాగా. అదే మీ నాయకుడు అంటారు, మీకు నాయకత్వ లక్షణాలు లేవు. 1, 2 మీ పార్టీ ఒక తాడు బొంగరం లేని పార్టీ. అదేంటో నీకు అది కూడా చెప్తాను నీకు. అసలు కుటుంబం అంటే ఏంటి, కుటుంబ విలువలేంటి, ఇది నీ పార్టీ నాయకుడికి తెలియదు. అదే ఆ జగన్కి తెలియదు. ఒకవేళ తెలుసుంటే చెల్లెళ్ళు ఇలా బాధపడేవాళ్ళు కాదు. వాళ్ళ బాధని నువ్వు 4 గోళ్ల మధ్యలో ఉంచలా, మొత్తం బహిరంగంగా మాట్లాడుకునేలాగా చేసింది జగను. వాళ్ళ చెల్లెల్ని, తోడబుట్టిన చెల్లిని, బాబాయ్ కూతుర్ని, వీళ్ళందరూ 4 గోళ్ల మధ్యలోనే చెప్పుకునేవాళ్ళు, ఇట్లా మాకు అన్యాయం జరిగిందని. నువ్వు అది రోడ్డు మీదకి తీసుకొచ్చేదాకా మీ జగన్ వదల్లా. ఆ చాక్లెట్ బాయ్ అవినేష్ రెడ్డి, చాక్లెట్ బాయ్ అంటే గబుక్కుని మళ్ళీ ఉదయ్ కిరణ్ సినిమా హీరోలు అంటారు చాక్లెట్ బాయ్ అని. ఆ చాక్లెట్ బాయ్ కాదు, చంటి పిల్లాడు, మంచివాడు, సౌమ్యుడు, అంతంత మాత్రమే. ఈ పిచ్చి మాటలన్నీ అనిపించుకున్న అవినాష్ రెడ్డిని కూడా ఎవరేమనలా. నువ్వు మట్టికి పరిగెత్తుకుంటూ వచ్చావు ఎనమాల సిద్ధం ఫ్లెక్స్ చేసుకుని, నేను సామాన్య ఓటర్ని నువ్వు అంటావా?
అని చేశాను. నువ్వు ఎవడివి, నువ్వు అసలు నీకేంటి సంబంధం, నువ్వు సామాన్య ఓటర్ అన్నప్పుడు ఒక పార్టీ తరపున ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు నువ్వు మాట్లాడకు. నీలాగా నీ జగన్లాగా, జగన్ అనేవాడు నాయకుడు కాదు, తీసేయి. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు లేవు, అయిపోయింది. ఈ 5 ఏళ్ళలో ఏం చేయాలో పాప అది చేసాడు. జనాలు కూడా బుద్ధి తెచ్చుకున్నారు. అమ్మా నేను చేసిన తప్పు ఇదా అని ప్రతి మనిషి, ప్రతి ఓటరు, నీలాగా పేటీఎం ఓటర్లు కాదు వాళ్ళు, సామాన్య ఓటర్లు, అమ్మ ఇంత తప్పు చేసాము మేము ఈ 5 ఏళ్ళలో, ఓటు ఒక్కసారి వేయమంటారు, కానీ ఆ ఓటు ఒక్కసారి వేస్తే ఇలాంటి దారుణాలు జరుగుతాయా అని 1952లోనే ఎప్పుడు ఫస్ట్ ఎలక్షన్ జరిగింది, 2019కి తెలిసిపోయింది అందరికీ. ఎంత పెద్ద తప్పు చేసామో ఫస్ట్ టైం అని చెప్పేసానండి. అంత బుద్ధి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే నువ్వు ఎవరి కింద అయితే బతుకుతున్నావో పేటీఎం డబ్బులు తీసుకుని, మీకు పేటీఎం డబ్బులు ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడికి ఓటేసినందుకు. రక్త సంబంధికుల్లోనూ కొన్ని అభిప్రాయ భేదాలని ఎక్కడైనా ఏ కుటుంబంలో అయినా కామన్. కానీ వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు, లేదా వాళ్ళు పైకి వచ్చేటప్పుడు, లేదా వాళ్ళు ఒక మెట్టు ఎక్కేటప్పుడు, లేదా వాళ్ళకు వాళ్ళు ఏదన్నా ఒక మంచి పని చేయటానికి ఆలోచించినప్పుడు అందరూ ఏకమవుతారు. అందరూ ఏకమై ఇది కరెక్టు, ఇది ఇలా చేయాలి, మనం మంచి చేయాలి. మంచి చేసేటప్పుడు అందరూ రక్త సంబంధికులు, సంబంధం లేనివాళ్ళు, పరిచయస్తులు, మన గురించి తెలిసిన వాళ్ళు అందరూ ఏకమయ్యి, అరే నువ్వు వెళ్ళరా ముందుకి, సమాజానికి ఏదో చేయాలరా, లేకపోతే మన ఇంటికి మంచి పేరు తేవాలరా, ఏదో రకంగా అందరూ కలిసి ముందుకి అతన్ని నిలబెట్టేలాగా వస్తారు. అంతేగాని మన దగ్గర నుండి వెళ్ళిపోగానే ఆయన బూతులు తిట్టాలు, మన దగ్గర ఉన్నంతసేపు కూడా ఎదుటోడు తప్పు చేసినంతసేపు అరే వెళ్ళండి తిట్టండి, ఆడికి తిట్టమే కావాలి, ఆయన తిట్టేయాలి. ఇవాళ అసలు ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షం చేసే తప్పుల్ని నిలదీయటమే. వాళ్ళు చేస్తుంది ఏంటి? అదే మీ మొఖాలకి చేతగాక అభివృద్ధి చేయటం అంటే, అసలు అభివృద్ధి అనే పదానికి మీకు అర్థం తెలియదు. తెలుగులో రాయమంటే ఎవడికి రాదు. సరిగ్గా ఫస్ట్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభివృద్ధి అని తెలుగులో రాయమంటే వాళ్ళకి రాయటం రాదు. వాళ్ళు తెలుగులో రాయలేరు. నువ్వు ఎంఏ చదివావు కదా, నువ్వేం రాయించకపోయావా? ఒకసారి రాపించి అభివృద్ధి అని రాపించి దిద్దించాల్సింది. ఈ 4 ఏళ్ళలో ఎక్కడో ఏ సందులోనే ఒక చిన్న అభివృద్ధి అని చేసేవాళ్ళు. అది లేదు. ఆ నలుగురికి ఏమో తెలుగు రాదు, నువ్వేమో ఏమి నేరపు, నువ్వేమో ఎనమల ఫ్లెక్సీలు వేసుకుని నేను సామాన్య ఓటర్ని అంటావు. నువ్వు చెప్పుకునేదేమో మొత్తం అంతా వైసీపీ. అమ్మో అసలు జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా. ఆ హైప్ ఎందుకురా? జగన్ ఏం చేశాడో లేదో జనాలు తెలిసిపోయింది కదరా. ఈ హైప్ ఎందుకు నీకు? నువ్వు చెప్పాల్సిందేంటి? అన్నా జగన్ అన్నా, మనం చేయాల్సిన పనులు ఇవన్నా, మనం ఈ హామీలు ఇచ్చామన్నా, మనం ఇంతవరకు ఏం పీకలేకపోయామన్నా, నీ భాషలో చెప్తున్నా, ఏం పీకలేకపోయామన్నా, ఏం పీకలేము కూడా మనం. ఈ అబద్ధపు ధోరణిలో వీళ్ళందరూ మాట్లాడలేకపోతున్నారన్నా, వీళ్ళందరి తరపున నేను వత్తాసు పలుకుతున్నానన్నా. నేను సామాన్య ఓటర్నే కదన్నా. ఈ అన్నమాలు ఎంత సిద్ధం వేసుకున్నా కూడా మీరు చెప్తేనే కదన్నా నేను చెప్పేది, ఇలాంటి స్క్రిప్ట్ ఇస్తేనే కదన్నా మేము కూడా చెప్పేది. కానీ చదవాలంటే నాకే బాధాకరంగా ఉందన్నా, ఎందుకంటే మనం ఏం అభివృద్ధి చేయలేదన్నా అని చేసి నువ్వు వెళ్ళి అడగాల్సింది పోయి, నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవి గారు ఏదో వాళ్ళ తమ్ముడు గారికి, మా తమ్ముడురా బాబు అందరూ కలిసికట్టుగా ఉండండి, పిఠాపురంలో మా తమ్ముడికి ఓటేయండి అని చెప్పారు. వాళ్ళ తమ్ముడు కాబట్టి ఆయన చెప్పాడు. దాంట్లో ఏంటో ఇప్పుడు దాకా నాకు అర్థం కాల. మీ వైసీపీకి ఏం అర్థం అవుతుందో తెలీదు. మీకు అన్నీ మంచి అన్నీ చెడు కనపడతాయండి. మీకు మంచే చెడు వినపడుద్ది, చెడు మంచిగా వినపడుద్ది. ఎవరన్నా బూతులు తిట్టారనుకో అవి వినపడతాయి మంచిగా, నవ్వుకోవచ్చు ఇంటో సైకోలాగా. మొన్న అంటున్నాడు ఏదో, ఏమనంటే ఇప్పుడు నేను చిరంజీవి గారి మీద అనేసా కదా, వాళ్ళ మనుషులందరూ నన్ను లమ్ డా 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 అంటారని చెప్పేసి అని అంటున్నావు. నిన్ను లమ్ డా 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 అని అనవసరంలా. నీ ఇంటి పేరును 2 మొక్కలు చేస్తా, నువ్వే అది పో. సాని అంటే ఏంటి నీకు తెలీదే? చదువుకున్న ఒక డబల్ ఎంఏ తెలుసుకో. ఆయన ఏపీ ఎలక్షన్స్ గురించి మనకి ఎందుకురా, వారు వన్ సైడ్ అయిపోయింది కదా అందరికీ. విలేజ్ల్లో అసలు
అట్టడుగు ప్రాంతాల్లో కూడా అందరికీ అర్థమైపోయింది ఇక కూటమి గెలుస్తుంది అని. మీ పేటీఎం బ్యాచ్ లాస్ట్ పేమెంట్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నారేంటి? లాస్ట్ పేమెంట్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నారా? ఓ కుక్కలలో ఎగబడిపోయి అరిచేస్తున్నారు. నువ్వెందుకు నడి రోడ్డు మీదకి? నీకు తోడు అదొకటి, నీ డార్లింగ్ అదేదో అంటారు కదా శ్రీరెడ్డి, అది అదో పకీర్ది. నువ్వు సపోర్ట్ చేసే పార్టీ ఏంటి? దాని అధ్యక్షులు ఎవరు? సభ్యత్వం ఉందా నీకు? నీకు సభ్యత్వం ఉందా అని అడుగుతున్నా. ఎవరన్నా సభ్యత్వాలు తీసుకున్నారా? సభ్యులు అయ్యారా? నీ సోకాల్డ్ పార్టీకి అధినేత ఉన్నాడా? దిక్కుముక్కు లేని పార్టీ నీది, తాడు బొంగరం లేని పార్టీ నీది. వాళ్ళు విసిరేసిన ఎంగిల్ మెతుకులు ఏరుకుని సాని కొంపల్లో చేసే చండాలాలు మీడియా ముందుకు వచ్చి చేస్తున్నావు. సిగ్గుందా? అదే నిన్నే చెప్తున్నా. పో సాని, నీ బూతు రాతలను చూసి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ నిన్ను పక్కన పడేసింది. ఆ విషయం మర్చిపోయావు. ఆయన హీరో శ్రీకాంత్ గారు ఆ రోజు నీకు సపోర్ట్ చేయకపోతే, నువ్వు ఆపరేషన్ దుర్యోధన అనే సినిమా తీయకపోతే నీ మొఖానికి ఒక ఇట్టుందా? మెంటల్ కేషన్ లాగా నైటీలు వేసుకుని తిరిగేవాడు. ఇక ఆ నైటీల్లోనే అర్ధరాత్రుల పూట తిరిగి ఆ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి వచ్చి పిచ్చుకొక్కలలో వాడతాం తప్ప నీకేముంది? ఆ ఫిలిం ఛాంబర్ దగ్గర నైటీలు వేసుకుని వచ్చి ఇక నీ బతుకు చీకురం కోట పెట్టా. ఆయన శ్రీకాంత్ గారు ఆ రోజున ఆపరేషన్ దుర్యోధన అనే సినిమాకి పోతే నిన్న ఒక 4 క్వశ్చన్స్ అడుగుతా, నిన్నే సూటిగా అడుగుతా. నువ్వు ఆన్సర్ చెయ్యిపో. కాకపోతే నీ మైండ్లో పెట్టుకో. నువ్వు వాటికి సంబంధించిన ఆన్సర్స్ నీ మైండ్లోకి ఎక్కితే అక్కడి నువ్వు మనిషిగా ప్రవర్తించు. సక్సెస్ఫుల్ రైటర్స్ వాళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, చాలా మంచివాళ్ళు. ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలకి రచయితలుగా ఉండి ఎన్నో సినిమాలు హిట్ సినిమాలే ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు ఇండస్ట్రీలో ఒక రకమైన పెద్దలు. వాళ్ళు ఇంటూ నిన్ను ఎందుకు తరిమేశారు మర్చిపోయావా? అసలు కొరటాల శివ అనే డైరెక్టర్ నిన్ను అసలు పట్టించుకుంటాడా? నువ్వు ఏడిచావుగా 2-3 సార్లు పేరు చెప్పకుండా. ఎందుకు దగ్గర రానిట్లే నిన్ను? మైండ్లోకి ఎక్కించుకో. అసలు మన బతికేంటి, మనల్ని ఎవరేం చేస్తున్నారు, మనకు అసలు నలుగురిలోకి వెళ్తే విలువ ఉంటుందా? అసలు విలువ ఉందా? అయ్యో కొంచెం ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు ఎన్నో ప్రెస్ మీట్లకి నువ్వు వచ్చినప్పుడు చిలకలూరుపేట టికెట్ నాకు చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఇచ్చినప్పుడు నా నుండి ఏం ఆశించకుండా ఇచ్చారు. ఏమయ్యా పోసాని కృష్ణమురళి, నీలాంటి వాడికి సమాజంలో చాలా అవసరమయ్యా అని చెప్పేసి నువ్వే కదా అన్నదైతే నువ్వే కదా. మరి ఇప్పుడేమొచ్చింది నీకు మాయరోగం? అలాంటి మంచి వ్యక్తిని నువ్వు ఎందుకు అంటున్నావు? తమ్ముడు చేయమనంగానే మీకు కదా పేటీఎం బ్యాచ్, ఇంకా వాళ్ళకి వచ్చేస్తాయి రెక్కలు. అరే అని అక్కడి సైకిలు, మీరేమో ఇక్కడి పిచ్చుకోతలు. నిన్ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో చైర్మన్గా నియమించి 2 ఏళ్ళు అయిందిగా. ఏం పీకా? ఏమైనా పీకావా? దాని గురించి ఏ రోజున చెప్పావా? ప్రెస్ మీట్ ఏ రోజున పెట్టావా? పిచ్చిపోసాని నువ్వేం చెప్పావు? నువ్వేం చేసావో చెప్పాడు. 2 ఏళ్ళు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నావు. నంది అవార్డులు వచ్చినాయా? పందుల్లాగా పేటీఎం డబ్బులను ప్రజల డబ్బులన్నీ వేతనాలుగా తీసుకుని మింగారు బాగా. అవి తెలుసు మనకి మింగటం. సబ్జెక్ట్ మాట్లాడతారు రాదు, పాడు రాదు, మొదలెట్టారు. ఇక చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడికి ఓటేమని ఒక వీడియో తీశారు. దానికి మట్టికి వచ్చేసారు. మనం ఇంతవరకు మనం ఏం చేసామో చెప్పాం. ఎవరన్నా అంటాం ఆలస్యం, మన ప్రత్యర్థుల వైపు ఎవరన్నా సపోర్ట్కి వెళ్తాం ఆలస్యం, మనం బయలుదేరిపోతాం. నువ్వేం చేసావు ఇండస్ట్రీకి? నువ్వు చేసింది ఏంటి చెప్పు? కరోనా సమయంలో నువ్వు ఎక్కడ తొంగున్నా? కరోనా వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తొంగున్నా? ఆ సమయంలో సినీ కార్మికులకి కష్టాల్లో ఆపద్బాంధవుడిలాగా ఆదుకుంది చిరంజీవి కాదా? నువ్వేం చేసి వచ్చావా? నువ్వు నైటీలు వేసుకుని తిరిగావురా. సెకండ్ వేవ్లో ఆక్సిజన్ సిలిండర్లు అందక జనాలు ఇబ్బందుల్లో ఉంటే కోట్లు వెచ్చించి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చింది చిరంజీవి కాదా? పిల్లికి పిచ్చి నువ్వు ఇచ్చావా? నీ ఉన్నాడుగా, మీరందరూ ఒకటి కింద పనిచేస్తున్నారు ఊడిగం, ఇచ్చాడేమో చెప్పను. ఇచ్చాడేమో చెప్పమనవా? లేకపోతే మీకు ఉన్నాడుగా సీఎం ఇచ్చాడా?
సీఎం ఇస్తే సీఎంని తీసురా, ఇగో నేను 4 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చానని ఈ పాడికి పోస్టర్లు ఫ్లెక్సీలు లేపేవాడు. ఇచ్చిన సిలిండర్లకే మొత్తం రాష్ట్రం అంతా పంచానని లేపే సీఎం నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? చిరంజీవి గారిని ప్రశ్నించే స్థాయా? నీ బతుకదా? మన బతుకే అంత? ఏదో బుడబొక్కలోళ్ళు నలుగురు ఒక 50 లక్షల నుండి ₹1 కోటి వేసుకుని వచ్చారా సిటీలోకి, వాళ్ళకి మనం మాయ మాటలు చెప్పామా, ఒక సినిమా కథ రాసి ఇచ్చామా, మనం తీస్తే సినిమా తీసామా, లేకపోతే ఆడికి అప్పు చెప్పేసామా, అని కొలగొట్టేసామా, ఇగో ఇక్కడికి వచ్చేసి బ్లూ బ్యాచ్తో కూర్చున్నామా, కూర్చొని అయ్యా నేను ఇట్లా పిచ్చివాడు అవుతా, నేను పిచ్చి తిట్లని తిడతా, నాకు వచ్చు అని చేసి 4 పేటీఎం డబ్బులు తీసుకుని జైలు వేసుకున్నాము, లేకపోతే పేటీఎంలు వేస్తారు కదా, వెళ్ళి డ్రా చేసుకున్నామా, వెళ్ళిపోయాము అంతే. మన బతుకు అది. ఇంకొకసారి మెగా ఫ్యామిలీ గురించి నువ్వు పిచ్చి పిచ్చి వాగులు కనుక వాగితే తిరణాల్లో గజ్జి కుక్కని తరిమినట్టు తరుముతారు జనాలు. అర్థమైందా? అది నువ్వు బెటర్, నువ్వు వాగటం అయిపోయింది కదా. ఇంకో 2-3 రోజుల్లో ఎలక్షన్స్ అయిపోతే మీకు ఓట్లు వేయరు, ఆ పార్టీ పోద్ది. మీ నాయకుడేమో ఎటోగొట్టు ఆల్రెడీ టాక్ వచ్చింది, పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నాడంట, మీ ఊడి పోతాడు ఎటో, మీరు గాలి మిగిలిపోతారు. ఏం జరుగుద్ది? ఏదైనా జరుగుద్దా? జరగడానికి ఏమైనా చచ్చిందా? లోపల జనాలకి వీడికి ఏమైనా గజ్జి ఉందేమో, లేకపోతే సోరేసి ఏమి ఉంటాయి కదా, అవి ఉన్నాయేమో అనుకుంటున్నారు. ఒకవేళ నీ సొక్కా లూజ్ అనుకో, నువ్వు పని చేయి, ఆ రేమండ్స్ విమల్కో వెళ్తే తాన్లు అమ్ముతారు, తాన్లు టైలర్ చేత సెట్ చేయించుకొని మంచిగా సొక్కా కుట్టించుకో. అది ముందుకి వెనక్కి లాక్కోవాల్సిన అవసరం రాదు. లేకపోతే జనాలకైతే డౌటు, నీకు లోపల గజ్జి ఉందేమో, దురద ఎత్తా ఉంటుంది కదా. ఇప్పుడు నలుగురిలో కూర్చోవాలి, ఆ లైట్లు ఉంటాయి, కెమెరా ఉన్నప్పుడు అవి వేడి పడుతూ ఉంటుంది, దురద ఎత్తా ఉంటుంది, ఇట్ట గోక్కుంటున్నామో, అది గోక్కోలేక నలుగురు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే నీ పేటీఎం బ్యాచ్ తరిమేస్తారేమో, ఏమో వీడి గజ్జి ఉందని నీకు నువ్వు కవర్ చేసుకుంటే ఇట్లా 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 అంటావేమోనని జనాలు డౌటు చెప్తాను. దేశంలో అత్యున్నత పురస్కారాలు అవి చిరంజీవి గారికి చాలా వచ్చినాయి, పద్మవిభూషణ్తో సహా. మనకేమొచ్చింది రావు? సినిమా ఏమైనా వచ్చిందారా మన ముఖానికి? ఏమొచ్చిందో మనకెందుకు? ఏమి రానిగాడికి? మనం ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు, మనం ఎంతలో ఉండాలి? పేటీఎం డబ్బులు ఇచ్చిందా, పేటీఎం బ్యాచ్, మనం డబ్బులు తీసుకున్నామా, ఇదే మన లెక్క మారకూడదు. మారితే చాలా మారుతాయి, ఎందుకంటే రేపు ఎలక్షన్ తర్వాత రోజులు మారుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. రేపు ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ పార్టీ ఎలాగో ఓడిపోద్ది. ఓడిపోయిన తర్వాత చేసిన తప్పులకి జగన్కి శిక్ష పడుద్ది. శిక్ష పడదు అని అంటానికి లేదు, ఎవరికైనా శిక్ష పడాల్సిందే, తప్పు చేసినోడికి. మన మీద తప్పులు ఎలాగో ఉన్నాయి కాబట్టి శిక్ష పడుద్ది. శిక్ష పడినప్పుడు నేను ఒక్కటే కోరుతున్నా, ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడికి నువ్వు వెళ్ళి, ఆయనకి పెడతారు ఫుడ్, ఇట్లా ఒక బౌల్ ఉంటుంది, దాన్ని తెలుగులో ఏమంటారు అందరూ తెలుసు, ఆ బౌల్లో ఫుడ్ పెడతారు కదా. ఆయన ఒకవేళ తినలేకపోతే నువ్వు వెళ్ళి చిత్తకాయ కుక్కలాగా నాకుతావా? అది తిను ఫుడ్ వెళ్ళి, మూతులు నాకెళ్ళి మూతులు మొదనష్ట పోస అని. ఇంకా జగన్ మీద కనుక అభిమానం ఉంటే నువ్వు జనాల్లోకి వచ్చి ప్రచారం చేయాల్సింది, జనాల్లో తిరగాల్సింది. ఎందుకు వీళ్ళు వస్తున్నారు అనుకుంటూ తిరిగి జగన్ గెలిపిస్తాను ట్రై చేయపోయావా? నీకు తెలియదే ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోతుంది నీకు తెలుసు, అందుకని నువ్వు రాట్లా. పేటీఎం లాస్ట్ పేమెంట్ కోసం అని చెప్పేసి ఉన్నావు. కాదు, డబ్బులు ఎంత ఇస్తున్నారో ఇప్పుడు తెలియదు కదా, ఎదుటివాడికి ఇన్ఫర్మేషన్ తెలీదు. సో అలా జనాలకు తెలియక కానీ నువ్వు లాస్ట్ పేమెంట్ కోసం బాగానే, ఎందుకంటే నువ్వు జనాల్లోకి రాకుండా కెమెరాల ముందు కూర్చొని ఎవరు వస్తారు మహా అంటే నీకు తెలియదే ఏంటి? నీ పక్షి తప్ప ఏమవుతుంది అక్కడికి? మిగతా వాళ్ళందరూ పిఆర్ కంటెంట్ పంపించుకోవటమే. పిఆర్ కంటెంట్ పంపించుకుంటే ఎవడన్నా యూజ్ కోసం ఏట్ల కోసం వేసుకుంటారనుకో నువ్వు అనుకుంటున్నావు. నీ క్రేజు లేదు, బొక్క లేదు, నీ పార్టీకి సభ్యత్వం లేదు, ఎవరు చూస్తాడు? నీయే కాదులే, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టే బోల్డ్ మంది, ఎవరు చూడ్డు. ఏదో అనుకుంటున్నారు మీరు. మీ నాయకుడు అంటున్నాడు, నాయకుడు అంటాం కరెక్ట్ కాదులే కానీ మీ నాయకుడు ఒక మాట అంటున్నాడు, నాయకుడికి అంటాం కరెక్ట్ కాదు. నేను మళ్ళీ ఎందుకో, ఇప్పుడు ఒక లక్షణం ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు
టీడీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ అధినేత, టీడీపీ నాయకులు అని అంటాం. జనసేన పార్టీ అధినేత, జనసేన అని అంటాం. వాళ్ళకి ఉంది, వాళ్ళకంటూ ఒక స్ట్రేచర్ ఉంది, వాళ్ళకు ఒక అర్హత ఉంది. మన పార్టీకి కేసులు ఎన్ని ఉన్నాయో బొక్కలన్నీ ఉన్నాయి. మీ జగన్ మొన్న ఒక పెద్ద ఛానల్లో, అది మంచి ఛానల్ కూడా, ఛానల్స్తో మనకి ఎటువంటి సంబంధం లేవు, అది మంచి ఛానలే. ఆ ఛానల్లో పాపం ఆయన మంచి వ్యక్తే, ఆయన అడిగారు, ఆయనకు ఉన్న డౌట్ అడిగారు. ఏమని అడిగారంటే, సార్ మీరు ఏదన్నా క్వశ్చన్లు ఏదన్నా ఇస్తే మీరు ఇట్లా 3 పెళ్ళిళ్ళు అని అంటారు, ఆయన పేరు కూడా పెట్టి పిలవరు, మీరు ఏదో అంటున్నారని చెప్పేసానని ఆయన క్వశ్చన్ వేస్తే జగన్ అన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే, ఒక సీఎం అంటే ఆదర్శవంతుడిగా ఉండాలి కదా, ఒక రోల్ మోడల్ కదా, ఇలా పెళ్ళిళ్ళ గురించి అంటే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అంటే ఇది వాళ్ళ రోల్ మోడల్గా ఎలా తీసుకోవాలని. బాబు ఆయన విషయం వదిలేసి నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవ్వరు సమస్యలే అడగలా, నీ దగ్గరికి వచ్చి సమస్యలు అడగలా, బాబు మమ్మల్ని కాపాడు అని నీకు ఎవరు అర్జీ పెట్టుకోవాలా, నీ దగ్గరికి రాలా. ఒరే పో సాని, నీకు కూడా చెప్తున్నా, జగన్ దగ్గరికి ఎవడు రాలా, మీరు అస్తమానం తేనవసరం లేదు, అర్థమైందా? ఆయన సమస్యలు ఆయన తీసుకున్నాడు, ఆయన సభ్య సమాజంలోకి పర్ఫెక్ట్గానే వచ్చాడు. మనం మాత్రమే కేసులు వేసుకుని వెనమాలా, శుక్రవారాల పూట్ల కోర్టులోకి వెళ్లకుండా నాకు జనం ఇదైపోతారు, జనం డబ్బులు ఇంత పడతాయి నాకు ట్యాక్సుల రూపంలో, నేను విమానాలకి ఇంత ఖర్చు పెట్టుకోవాలి, నేను తినాలి, మళ్ళీ ఇటంటే ఎదవల్ని మేపాలి, వీళ్ళు ఎంతెంత అడుగుతున్నారు తెలుసా ఒక్కొక్క ప్రెస్ మీట్కి, వీళ్ళ క్రేజ్ పెరిగిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు, కానీ నా ప్రాణం తీసుకుంటున్నారు, నాకు అసలు నాకేమో వేరే బ్యాచ్ తగట్లా, ఇది ఎదవలు తప్ప, ఇక ఉన్నోళ్ళనే కాపాడుకోవాలి, నాకు తప్పదు అనేమో చెప్పుకుంటున్నాడు. కోర్టులకు అదే చెప్పేది. మీలాంటి ఎదవలు మీరు ప్రెస్ మీట్లు పెడతాం మానేసి ఆ పేటీఎం డబ్బులు జైలు పెట్టుకోవడం మానేస్తే ఆ డబ్బులు జాగ్రత్తగా అతను ఇంకో దానికి ఉపయోగించేవాడు. మీరేమో కాకులు గద్దలల్లో ఎక్కడే పడేడుతున్నారు, జగన్ ఏమో అక్కడక్కడ వచ్చిన డబ్బులు కొంచెమే తీసుకోగలుగుతున్నాడు, మిగతా అంతా మీరు తినేస్తున్నారు. ఆయనకు అభివృద్ధి చేయమంటే ఎక్కడ ఆయన అభివృద్ధి చేస్తాడు, మీరు తినేస్తుంటే. మీరు గద్దలల్లో వచ్చారు కదా, ఇంకొకసారి కనుక ఎవరి గురించి తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా అసలు పద్ధతిగా ఉండదు. నెక్స్ట్ వచ్చే 5 years అసలు పద్ధతిగా ఉండదు. అంటే 5 years అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో అసలు సమస్యలు తీసే, ఇక్కడ మిగతా వాళ్ళు ఉంటాం, రెడీగా ఉంటాం, మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా తప్పు చేస్తే తొక్క తీయటమే అంతే. ప్రశ్నించే గుణం ఉండాలి. మీకు అది లేదు. ఎవడన్నా ప్రశ్నిస్తూ ఆలస్యం, గజ్జి కుక్కలు గజ్జే, ఇక గజ్జి కుక్కన్నా కనీసం బ్యాక్ అంటే పారిపోతాయేమో, మీరు మటుకి కెమెరా కనపడంగానే వచ్చేస్తున్నారు. వాళ్ళు కెమెరా వాళ్ళు ఆకలేసి అన్నం తినడానికి అట్ట వెళ్తున్నారో తెలియదు, ఎవరిటి వెళ్తున్నారో తెలియదు, బ్యాగ్ చూడంగానే అరే బాబా ఇటు రండి, నేను ఒక 2 తిట్టాలరా. ఇది మన బతుకులు. పిచ్చి మాటలు ఇంకా మానేయండి, అయిపోయింది. ఓట్లు కూడా ఎవరు వేసే పరిస్థితులు లేరు. ప్రశాంతంగా ఇంట్లో బొజ్జోండి. ప్రతిపక్షంలో మీరు ప్రశ్నించాల్సిన ప్రశ్నలు మీరు ప్రశ్నించండి. అరే పోసాని నువ్వు మట్టికిరా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బాగా గుర్తుపెట్టుకోరు. దాంట్లో నువ్వేం అవకతవకలు చేసావు, నీకు ఎవరెవరో ఏ అవకతవకలు చేయమన్నారు అన్నీ బయట తీస్తాం. నీకు మట్టికి గట్టిగా ఉంటుందిరా యాదవ.